అండ్ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ వచ్చి దాదాపుగా 16 రోజులు పైగా అవుతుంటే కలుగులో దాక్కున్న ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలు పొగబెడితే విధిలేని పరిస్థితుల్లో బయటకు వచ్చి రాజీ లేని పోరాటం చేస్తానని మేకపోతు గాంభీర్యంతో ఈరోజు మాట్లాడుతున్నాడే గాని రాజీనామాలు చేస్తాము ఎన్డీఏ నుంచి వైదొలుగుతామన్న మాట మాత్రం ఆయన నోటి నుంచి రాకపోవడం అనేది గోడ మీద పిల్లివాటం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు రాజీనామాలు చేయకుండా కేంద్రం మీద యుద్ధం ప్రకటించకుండా కేంద్రం చేసిన అన్యాయం గురించి మాట్లాడకుండా కేంద్రంతో పోరాడకుండా ఎలా ప్రత్యేక హోదాని సాధిస్తాడని నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడా కూడా ఆయన గాని ఆయన ఎంపీలు గాని ఆయన మంత్రులు గాని ఎవ్వరూ కూడా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్యాకేజీలో ఇది తగ్గింది అది తగ్గడా ఆయన గాని ప్యాకేజీ గురించి మాట్లాడటానికి మీకెవరు హక్కు ఇచ్చారు? చట్టంలో ఉన్న మనకు రావాల్సిన వాటినే ప్యాకేజీగా మీకు చూపించి మనకు జనరల్ గా రావాల్సిన వాటినే ఇవ్వకుండా వాళ్ళు మోసం చేస్తుంటే వాటి గురించి మాట్లాడాల్సిన చంద్రబాబు నాయుడు వాటిని గాలికి వదిలేసి ఈరోజు మనకి అన్యాయం చేశారు, కట్టుబట్టలతో తరిమేశారు అంటున్నారు. ఎవరిని కట్టుబట్టలతో తరిమేశారయ్యా? నువ్వు ఓటు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి నువ్వు చేసిన తప్పుకి నువ్వు రాష్ట్ర ప్రజల 5 కోట్ల ప్రజల భవిష్యత్తును కేంద్రం దగ్గర తాకట్టు పెట్టేసి నువ్వు హైదరాబాద్ నుంచి పారిపోయావు విజయవాడకి. నిన్నెవరూ కూడా తరిమేయలేదు. ఈరోజు బస్సులో కాపురం ఉండి నేను పాలన చేస్తున్నానంటున్నావు. నువ్వేమన్నా ఆర్టీసీ బస్సులో కూర్చొని పాలన చేస్తున్నావా? 5 కోట్ల లగ్జరీ కలిగిన బస్సులో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వేమో ఆర్టీసీ బస్సులో కష్టపడి చెమటోడ్చి పాలన చేస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఎంత బాధాకరం అంటే అరుణ్ జైట్లీ గారితో కలిసి 2016 సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పగా ఇచ్చారు మోడీ గారు అని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. ఆ రోజే జగన్ గారు చెప్పారు ఈ ప్రత్యేక ప్యాకేజీ దేనికి పనికిరాదు, ఇది మనకి రావాల్సిన వాటిలోటి కొన్నిటిని తీసి ఇస్తున్నారే తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని. ఈ రోజు నువ్వే చెప్తున్నావు ప్రత్యేక ప్యాకేజీ దేనికి పనికిరాదని. దీన్ని బట్టి జగన్ గారికి ఎంత ముందు చూపు ఉందో మీరు ఆలోచించండి. ఆ రోజు జగన్ గారిని తిట్టిన ఇదే తెలుగుదేశం పార్టీ ఎంపీలు మంత్రులు ఈ రోజు ఏం మాట్లాడతారో మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. ఈ ప్రత్యేక హోదా వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వాళ్ళకేం ఉద్యోగాలు రావు. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆయన చిత్తశుద్దిగా పోరాడుతుంటే పని పాట లేకుండా పోరాడుతున్నాడు అన్నట్టుగా మీరు మాట్లాడారు. కానీ ఈ రోజుటికి కూడా మీరు ఏ ఒక్క పోరాటానికి ముందు రారు. ఏ రోజు కేంద్రాన్ని నిలదీయటానికి ధైర్యం చేయరు. ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ముందుంటారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకొని ముందుకొచ్చినా ఏ ఒక్క ఉద్యమాన్ని చేయాలనుకున్నా వెంటనే పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో లేదా ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పించడమో లేదా ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నట్టు తమ ఛానల్స్ లో చూపిస్తూ మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తుండడం చూస్తుంటే తల్లి తెలుగుదేశం చెప్పిందని పిల్ల తెలుగుదేశం పార్టీ ఎలా చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2016లో ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామా చేయడానికైనా సిద్ధపడాలి అని. అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజీనామాలు ఎందుకయ్యా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు కదా అంటున్నారు. 545 మంది ఎంపీలు ఉన్న లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు ఉండాలన్న విషయం కూడా తెలియని తెలివితేటలు లేని పవన్ కళ్యాణ్ గారు అని మరోసారి నిరూపించుకున్నారు. ఇక ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు.
సో వీళ్ళ మనకి ప్రత్యేక హోదాను తీసుకొచ్చేది? వీళ్ళ వెనక్కి వెళ్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా రాజశేఖర్ రెడ్డి గారి రక్తాన్ని పంచుకు పుట్టారు. ఈ ప్రజల్ని ఎలా ప్రేమించాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగాన్నైనా ఎలా చేయాలనేది ఆ రక్తంలో వచ్చింది. అందుకే ఆయన ఏదైనా కూడా చెప్పింది చేస్తాడు, చేసిన దానికి కట్టుబడి ఉంటాడు. ఈరోజు 5 మంది ఎంపీలు రాజీనామా చేస్తామంటేనే అల్లకల్లోలం అయిపోయింది. అలాంటిది 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తామంటే దేశంలో ఎంత పెద్ద చర్చ జరుగుతుంది, మోడీ గారి ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. అలాంటప్పుడు మోడీ గారు సైలెంట్ గా ఉండరు కదా. ఖచ్చితంగా ఆ రోజు పార్లమెంట్ లో ఏదైతే చట్ట ప్రకారం, అంటే పార్లమెంట్ లో ఒక మాట ఇస్తే అది చట్టం లాగే. ఆ రోజు వెంకయ్యనాయుడుతో సహా 5 ఏళ్లు సరిపోదు, 10 ఏళ్లు కావాలి అన్నారు. ఈ రోజు మనం ఇవ్వకపోతే మనకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మనం ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది. వాళ్ళు దిగొచ్చి మనకి ఇస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటే కనీసం కలిసి వెళ్దాం, రాజీనామా చేయండి అంటే రాజీనామా చేయరు, ఢిల్లీకి వచ్చి ధర్నా చేయరు. కానీ రాజీ లేని పోరాటం చేస్తాము అంటూ ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు నాయుడిని ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఇలాగే మోసాలు చేస్తుంటే మాత్రం రాబోయే ఎన్నికల్లో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.